నేను కొన్నానండి పర్టికులర్గా ఈ ఐటెంని. ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ చూసారా, చాలామంది నన్ను అడుగుతారు ఇండక్షన్ స్టవ్ మీదకి సెట్ అవ్వేలా అని. సో ఇండక్షన్ మీద స్టవ్ మీదకి సెట్ అయ్యేలా పర్ఫెక్ట్గా ఫ్లాట్గా వచ్చిన బౌల్ అయితే ఒకటండి. ఈరోజు డిస్పాచ్ చేసే ఐటెం ఇదంతా కూడా. సో చాలా హెవీ వెయిట్ వచ్చింది, బాగుంటుంది. ఇంకా అప్కమింగ్ వీడియోస్ చూడండి. అప్కమింగ్ వీడియోస్ అయితే లైవ్లో కాదు, నేను మీకు వీడియోలో పెట్టేస్తాను. వీడియోలో చాలా ఐటెం అయితే అప్లోడ్ చేస్తానండి ఈరోజు. హోప్ మీ అందరికీ అయితే కన్ఫర్మ్గా నచ్చుతాయి ఐటెం అంతా కూడాను. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇదైతే లోపల మనకి టిన్ కోటెడ్ అండి, లైక్ ఎలా అంటే స్టీల్ లాగా వచ్చిందనమాట. సో ఇక్కడ చూసేటప్పటికి ఇదంతా కూడా బ్రాస్ అండి. చూస్తున్నారు కదా, కొంతమంది బ్రాంజ్ అని చెప్తారు. బ్రాంజ్ అయితే నేను బ్రాంజ్ సపరేట్గా చెప్తాను, బ్రాస్ అయితే బ్రాస్ సపరేట్గా చెప్తాను. బ్రాంజ్ అని చెప్పి బ్రాస్ అని చెప్పి బ్రాంజ్ని చాలా జరుగుతుందండి ఈ మధ్య. సో ఎవరు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా ఆల్మోస్ట్ నేనైతే రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాను కాబట్టి ఇదేంటి నాకు తెలుస్తుందండి. నాకే చాలామంది చెప్తూ ఉంటారు బ్రాస్ వచ్చిందంట కదా, దీనిలో బ్రాంజ్ వచ్చిందంట కదా. కొన్ని ఐటమ్స్ వస్తాయి, కొన్ని రావండి, కొంతమంది చెప్తారు అంతే. బట్ అలా ఏం కాదు. ఇది వచ్చేటప్పటికి లోటస్ బౌల్. ఇదైతే పర్ఫెక్ట్గా ఉర్లీకి బాగా సెట్ అయ్యే ఐటమ్ అండి. కనిపిస్తుంది కదా మీకు, ఆల్మోస్ట్ ఎలా కనిపిస్తుందా ఏంటా అన్నది నేను కూడా చెక్ చేస్తున్నాను. సో ఇదైతే ఉర్లీకి కావాల్సిన ఐటమ్ అండి, ఉర్లీ రిలేటెడ్ ఐటమ్. మంచిగా కావాలి అని చెప్పేసి అంటే నేను ఇది బాగా సెట్ అవుద్ది అని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసామన్నమాట. సో మీరే చూస్తున్నారు కదా, ఈ ఉర్లీ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు చెప్పండి. హోప్ అందరికీ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా డేస్ నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ఐటమ్స్ కోసం. అయ్యో కొద్దిగానే కనిపిస్తుంది. మేబీ నేను స్టాండ్ తెస్తే సెల్ఫీ స్టిక్ తెస్తే స్టాండ్ అని నాతో చాలా పెద్ద తలకాయ పోటు, అదే ప్రాబ్లం అయిపోయి ఈసారి సెల్ఫీ స్టిక్ తెచ్చానండి, స్టాండ్ తేలేదు. ఎలా సెట్ అవుద్ది చెప్పండి. ఈసారికి అయితే ఏమనుకోవద్దు, ఇలానే చూసేయండి. నెక్స్ట్ టైం నేను బాగా ట్రై చేస్తాను మంచిగా తీయడానికి. ఓ మై గాడ్ పడిపోతుంది. సో ఇక్కడైతే ఉరలి బౌల్ అనమాట. అంతా కూడా ఇలా ఫ్లవర్ మోడలే వస్తుందండి. ఈ చిన్న ఫ్లవర్ ఏంటంటే ఇది ఇలా కింద పెట్టడానికి. ఇంకోటి ఏంటంటే ప్లస్ ఇది పర్చేస్ చేస్తే మనం ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజ ఇవన్నీ చెయ్యాలి అంటే ఉర్లి అనుకోండి చేసుకోలేము. బట్ ఇది వచ్చేటప్పటికి మనకు చేసుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది కదా ఈ ఐటెం అయితే. ఆ ఉద్దేశంతో నేనైతే ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది ఎలా వస్తుంది అంటే కింద పైన, అంటే ఎలాగా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. వెయిట్, కనిపిస్తుందా? ఇలా ఏమో కింద వస్తుందండి, మనకి చిన్న బోల్డ్లా ఇస్తారు. ఆ బోల్డ్ని ఇలా ఫిక్స్ చేసుకుంటే కిందేమో ఇలా వస్తుంది లోటస్, పైన ఏమో ఇలా ఉంటుందండి. సో ఇలా అనమాట. ఆల్మోస్ట్ అది చూసినప్పుడు తెలిసిపోతుందిలేండి. యాక్చువల్గా నేను ఇక్కడ మధ్యలో ఫిట్ చేయాల, అందుకోసమే బ్యాలెన్స్ ఆగట్లేదు అనమాట. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేటప్పటికి చిన్న బౌల్లో వస్తుంది. కింద ఇలా తిరిగేసి ఇక్కడ బోల్ట్ వచ్చింది చూసారా, ఇక్కడ అయితే ఫిక్స్ చేసుకోవాలండి. ఒక్కటి కూడా ఆపోజిట్ ఎక్విప్మెంట్ తెచ్చి పెడుతూ ఉంటాను, ఎప్పుడు ఇంతే ప్రియా అని అనుకోవద్దు. సో ఇక్కడైతే ఇలా తిరిగేసి మనం ఫిట్ చేస్తాం కదా. ఈ బౌల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. సో ఇదిగోండి కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మీకు పర్ఫెక్ట్గా ఇలా పేస్ట్ చేసాము అంటే ఇలా ఉంటుందండి అంతా కూడాను. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్టయితే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. నాకు ఇంకా చెయ్యాలా వద్దా అని డైనమోలో ఉన్నాను. ఓకే మన వాళ్ళు చూస్తున్నారు చెయ్యొచ్చు అని చెప్పేసి చేస్తాను అనమాట. లేదు అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతానండి. సో ఇంకా వీడియోస్లో అయితే నేను మీకు ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. వీడియోస్లో అయితే మంచి మంచి కలెక్షన్ అన్నీ కూడా పెడుతూ ఉంటున్నానండి. ఇంకా ఈ గెరిటి చూసారా, ఈ గెరిటి అయితే మనం సర్వ్ చేసుకోవడానికి, కుక్ చేసుకున్నది, లేదు అంటే రైస్ తీయడానికి, కర్రీ తీయడానికి, వీటన్నిటికీ కూడా బాగా సెట్ అవుద్ది.
రీసెంట్ వాటిలో నేను ఇంత బ్యూటిఫుల్ మోడల్ అయితే చూడలేదు. సో నాకు చూడగానే మన వాళ్ళు ఎవరు అడిగారు,